వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే బ్యాంగిల్ మనం చూసేస్తాం. టిప్స్ కూడా చాలా చెప్తాను, యూస్ చేసుకోండి. టిప్ నెంబర్ 1 ఏంటంటే, మనం గ్లాస్ బ్యాంగిల్స్ కాకుండా మనం సింగిల్ కట్, 2 కట్, 3 కట్ అనే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనేవి సెట్ బయట దొరుకుతాయి. అవి యూస్ చేయడం ఇంకా బెటర్. ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకి కింద పైన పగిలిపోతూ ఉంటాయి, కాబట్టి ఇవి కొంచెం ప్రిఫరెన్స్ తక్కువ ఇచ్చి ప్లాస్టిక్ బ్యాంగిల్ అనేది యూస్ చేస్తే థ్రెడ్ బ్యాంగిల్స్ బాగా వస్తాయి. సెకండ్ టిప్ ఏంటంటే, మనం మెజర్మెంట్ తీసుకొని థ్రెడ్ అనేది కట్ చేసుకుంటే మనకి బ్యాంగిల్ ఈజీగా వస్తుంది. సో ఇది నేను నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా, అదే నేను యూస్ చేశాను. సిల్క్ థ్రెడ్ అవసరం ఉండదు. సో ఈ గాజు బ్యాంగిల్స్కి మనం టిప్ నెంబర్ 3 ఏంటంటే, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మనం గమ్ ఎక్కువ వేయాలి. ఇలా వేస్తే మనకి దారం అస్సలు ఊడికిపోకుండా ఉండిద్ది. సో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ గమ్ ఎక్కువ వేసుకోండి. ఇది టిప్ నెంబర్ 3 అనమాట. సో నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ని చుట్టేసుకోండి. మనకి ఒక 15 to 18 రౌండ్స్ అయితే సరిపోతుంది. ఎక్కువ రౌండ్స్ కూడా మనం థ్రెడ్ కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇలాగా మనం చుట్టేసుకోవాలి. బ్యాంగిల్ మొత్తానికి కాదు, హాఫ్ బ్యాంగిలే. మీరు ఒకటే కలర్ చేసుకోవాలంటే ఫుల్ రెడ్ కలర్ తీసుకొనైనా చేసుకోవచ్చు. సో టైట్గా లాగుతూ మనం చూసుకుంటూ తీసుకోవాలి. టిప్ నెంబర్ 4 ఏంటంటే, మనకి థ్రెడ్ అనేది మెలికి పడుతూ ఉంటుంది. అది చూసుకుంటూ తీసుకొని మనం రౌండ్ అనేది చుట్టుకోవాలి. సో తర్వాత హాఫ్ అయిపోయిన తర్వాత ఇంకొక గ్రీన్ కలర్ తీసుకొని సేమ్ 48 సెంటీమీటర్ మెజర్ తీసుకున్నాను. సో ఇది కలర్ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. సో నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సో ఇలాగే గాజు మొత్తం చుట్టేసేయాలి. చెప్పాను కదా, స్టార్టింగ్ ఎండింగ్ కొంచెం ఎక్కువ వేసేసేయాలని. ఇంకా మిగిలినది కట్ చేసుకోవాలి. టిప్ నెంబర్ 5 ఏంటంటే, కొంచెం థ్రెడ్ మనం ఎక్కువగానే తీసుకోవాలి. కట్ చేసేస్తే మనకి మిగిలిపోవాలన్నమాట. సో నెక్స్ట్ స్టోన్స్ మనకి ఎక్కడ అవైలబుల్గా ఎన్ని ఉంటే అని తీసుకోవచ్చు. మనకి ఓల్డ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, దానివైనా లేదా షాప్లో అయినా ఈజీగా దొరుకుతాయి. సో ఇన్ని రకాలైతే స్టోన్స్ తీసుకున్నాను. ఎలా యూస్ చేయాలో చెప్తాను. సో ఇదైతే నేను డిజైన్ చేసుకున్నాను. ఫస్ట్ ఇది ఎలా చేశాను అంటే, స్టోన్ పెట్టి నేను మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట. 11 స్టోన్స్ సరిపోయినాయి, కాబట్టి నేను 11 స్టోన్స్ ముందుగానే కత్తిరించుకొని పెట్టేశాను అనమాట, ఈజీగా పని అయిపోతుందని. సో స్టోన్ ఉంటుంది కదా, డ్రాప్ స్టోన్ అనేది నేను యూజ్ చేశాను, గోల్డ్ కలర్ కాంబినేషన్. సో ఇక్కడ కూడా స్టోన్స్కి ఎక్కువ గమ్ యూజ్ చేయండి. సో ఈ విధంగా గమ్లో డిప్ అవ్వాలన్నమాట స్టోన్ అంతా కూడా. టిప్ నెంబర్ 6 ఏంటంటే, మనం స్టోన్కి కింద గమ్ అనేది స్టోన్ మట్టుకే వేసి లైట్గా అంటిస్తే మనకి స్టోన్ అనేది ఎక్కువ ఉండదండి. సో మొత్తం డిప్ అయ్యేలాగా గమ్ వేసేస్తే ఒక 2 minutes తర్వాత గమ్ అనేది పూర్తిగా ఆరిపోతుంది. సో ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ టిప్ నెంబర్ 7 ఏంటంటే, మనం స్టోన్ లైన్ని ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అసలు వర్క్. సో గమ్కి మనం మ్యాచ్ చేసేటట్టుగా ఉంటుంది స్టోన్స్ అలా కట్ చేస్తే. సో మీరు కిందనే పెట్టుకొని చూసుకోండి, ఎన్ని స్టోన్స్ అయితే మనకి యూస్ అవుతాయో అన్నీ కట్ చేసుకోండి. సో ఇలా పర్ఫెక్ట్గా ఆపోజిట్గా అంటించేసుకుంటున్నాను. సో బీడ్స్ గమనించినట్టయితే నేను ఒకటి కిందకి ఒకటి పైకి ఇట్లా సెట్ చేసేసాను అనమాట. సో మీ ఓన్ ఐడియా ప్రకారం మీరు చేసుకోవచ్చు. సో నావే అయితే ఇదన్నమాట. స్టోన్స్ నేను ఇలా కంప్లీట్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా మనం పూర్తిగా బ్యాంగిల్ని ఫినిష్ టచ్ చేస్తాం. సో ఇలాగా ఒకదానికి తర్వాత ఒకటి అంటించేసుకుందాం. టిప్ నెంబర్ 8 ఏంటి అంటే, మనకి గమ్ ఉండగానే మనం స్టోన్ లైన్ అనేది సరి చేసుకోవాలి. ఒకసారి గమ్ ఆరిపోతే అది మీకు కదిలిస్తే మళ్ళీ థ్రెడ్ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో గమ్ ఉన్నప్పుడే మనకి స్టోన్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఒక 2 minutes అలా పక్కన పెట్టేసేసి గమ్ ఆనిచ్చేద్దాం. తర్వాత అక్కడ చూపిస్తున్న విధంగా నేను సెట్ చేసేసాను అనమాట. సో పేస్ట్ చేసేద్దాం. సో నా మోడల్ అయితే ఇలా వచ్చింది. ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఎలాగా డిజైన్ చేసుకోవాలంటే అలాగా.
సో ఈ 2 కలర్ కాంబినేషన్ మీద నేను ఈ స్టోన్ వర్క్ చేయడం వల్ల చాలా లుక్ వస్తుంది అండ్ బ్రైట్గా బ్యాంగిల్స్ లాగా చాలా ఉంటుంది, హెవీగా బాగుంటుంది, హెవీ లుక్ ఉంటుంది. సో గమ్ పేస్ట్ చేసేసి ముందుగానే స్టోన్స్ పెట్టేసేస్తే ఈజీగా అయిపోతుంది. సో ముందు ఒక రౌండ్ స్టోన్ తీసుకున్నాను, ఆ తర్వాత డ్రాప్ స్టోన్స్ 2 తీసుకున్నాను, ఒక ఫ్లవర్ డిజైన్ లాగా. మధ్యలో బ్లూ కలర్ కాంబినేషన్ స్టోన్ ఒకటి తీసుకున్నాను. మళ్ళీ కింద సేమ్ ప్యాటర్న్ అట్లాగే కింద కూడా పెట్టేసాను అనమాట. సో ఒక ఫ్లవర్ మోడల్ లాగా అయిపోయింది. ఇట్లే 4 సైడ్స్ మనకు వస్తుంది, ఈజీగా వర్క్ అయిపోతుంది. టిప్ నెంబర్ 9 వచ్చేసరికి మనకి నెయిల్స్ అనేవి హాఫ్ కట్ అయి ఉంటాయి కదా, ఒకసారి చిన్నగా లేచి అవనేది లేకుండా చూసుకోండి, లేదంటే బ్యాంగిల్ థ్రెడ్ అనేది ఊడిపోయే ఛాన్స్ ఉండిద్ది. సో ఈ మోడల్లో నేను ఫ్లవర్ అనేది చేసేసి కంప్లీట్ చేసేసాను బ్యాంగిల్. చూసారు కదా, ఇది ఫైనల్ లుక్ ఒకసారి చూసేసేయండి. సో నేను ఇలాగా అయితే సెట్ చేసేసాను, చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.